హాయ్, దిస్ ఈజ్ భాస్కర్. ఈరోజు మనం బయాలజీ క్లాస్ వినే ముందు అసలు ఈ బయాలజీ క్లాస్ చెప్పే ఫ్యాకల్టీ సార్ యొక్క డీటెయిల్స్ మనం అందరం తెలుసుకుందాం. మీరు బయాలజీ క్లాస్ వినే ముందు ఈ విషయాన్ని బాగా గమనించాలి, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ విషయం ఇది చెప్పబోతున్నాను. చాలామంది ఏంటంటే ఆన్లైన్ కోచింగ్లో ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయిపోతారు, కానీ వాళ్ళు చెప్పే డీటెయిల్స్ తెలుసుకోకుండా, అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తెలుసుకోరు, వాళ్ళ యొక్క వే ఆఫ్ టీచింగ్ తెలుసుకోరు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోరు, జాయిన్ అయిపోతారు, డబ్బులు కట్టేస్తారు, సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయరు. సో అక్కడ ఎటు కాకుండా డబ్బులు కట్టేసి అటు ఆఫ్లైన్ కోచింగ్ కూడా వెళ్లకుండా డబ్బులన్నీ వేస్ట్ చేసి మోసపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, వీళ్ళందరికీ కూడా మీ ఇంటి దగ్గరే మీకు కావాల్సిన టైంలోనే నేర్చుకునే విధంగా మీ సౌలభ్యం కొరకే ఆలోచించి ఈ ఆన్లైన్ కోచింగ్, ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు మనకి బయాలజీ క్లాస్ చెప్తున్నారు కదా. సో ఇతని పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు. ఇతని యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఈడి. సో ఇతను ఏం చేశాడంటే 2006లోనే మనకి ఎస్టీటీ ప్లస్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రెండు కూడా అటెంప్ట్ చేశారు. ఇతనికి టాలెంట్ ఎటువంటిదంటే ఇతనికి 2006లోనే 2 పోస్టులు రావడం జరిగింది. సో అంత టాలెంటెడ్ పర్సన్, పైగా మన జిల్లాలోనే టాప్ ర్యాంకర్గా నిలిచారు. సో అటువంటి ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇతనికి టీచింగ్ ఫ్యాకల్టీ, టీచింగ్లో 12-13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇటువంటి సార్ మనకి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీకు మ్యాక్సిమం ఏంటంటే నా తరపు నుంచి ఏ విధమైన సహాయం చేస్తానంటే, మీకు బయాలజీ నుంచి ఒక టాపిక్ కానీ ఒక బిట్ కానీ మిస్ అవ్వకుండా చెప్పించే బాధ్యత నాది. సో ఏదైనా మీకు డౌట్స్ వస్తే నాకు వెంటనే మీరు ఏం చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు కాంటాక్ట్ అయ్యి, సార్ ఈ ఫలానా సబ్జెక్ట్లో ఈ యొక్క క్వశ్చన్ నాకు డౌట్గా ఉంది, ఒకసారి చెప్పించండి అంటే వెంటనే నేను చెప్పిస్తాను. సో ఇది ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఇతను వచ్చేసి మనకి రన్నింగ్ నోట్స్ ఎలా ఉంటుందంటే, మీరు క్లాసు విన్నప్పుడు ఒకసారి వినేస్తారు, రెండోసారి వింటున్నప్పుడు క్లాస్ని పాజ్ చేసి అంటే ఆపుకొని రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు. అంటే రన్నింగ్ నోట్స్ అంటే బోర్డు మీద ఉన్నది ఎక్కించుకొని పొలమంటూ రాసేయడం కాదు. అతను ఏదైతే చెప్తున్నాడో అదంతా కూడా విని గ్రహించి అర్థమైంది కూడా మీరు రన్నింగ్ నోట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, షార్ట్కట్లో చెప్పాలంటే, అతను చెప్పే ప్రతి వాయిస్ నుంచి మీకు రన్నింగ్ నోట్స్ ఉంటుందన్నమాట. అంటే వాయిస్ అనేది ప్రతి వాయిస్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, రాసుకున్న తర్వాత ఇతను ఏదైతే క్లాస్ మనకు చెప్పాడో, ఇప్పుడు ఈ క్లాస్ ఏదైతే చెప్తున్నాడో ఆ క్లాస్లోంచి ఆ క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉండాలి. టెక్స్ట్ బుక్ ఎందుకు మీ దగ్గర ఉండాలంటే, అతను ఏదైనా టాపిక్ మిస్ చేశాడా, టాపిక్లో ఏదైనా పాయింట్ మిస్ చేశాడా, పాయింట్ మిస్ చేస్తే పర్వాలేదు, ఎందుకంటే నిల్చొని ఇలాగా ఆన్లైన్లో చెప్పేటప్పుడు ఎవరైనా మర్చిపోవడం సహజం. కాబట్టి ఆ మిస్ అయిన పాయింట్ కూడా మీరు రన్నింగ్ నోట్స్లో మొత్తం రాసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఒక్కో సబ్జెక్ట్కి ఒక రన్నింగ్ నోట్స్ పెట్టాలి. వైట్ నోట్బుక్ పెట్టుకోండి. సార్ చెప్పిన ప్రతిదీ రాసుకోండి. రాసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి. ఇలా చూడడం వల్ల ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన, గ్రిప్ అనేది వస్తుంది. మీకు ఒక సబ్జెక్ట్లో ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. సో ఇది ప్రిపరేషన్ యొక్క సిస్టమ్ అనమాట. సో ఈ విధంగా మరి దీని ఫీజు ఎలా ఉంటుందంటే, మీరు 3 బిర్యానీలు తిన్నంత రేటు కూడా ఈ యొక్క సబ్జెక్ట్కి ఉండదు. సో అందరూ కూడా తినడానికి ఆలోచించారు, కానీ ఏదైనా సబ్జెక్ట్ దేనికైనా పే చేయాలి, బుక్ కొనాలంటే మాత్రం ఆలోచిస్తారు. అంటే కొంతమంది, అందరూ కాదు. సో దయచేసి చదువు విషయంలో మాత్రం పట్టించుకోవద్దు, ఎందుకంటే నాణ్యమైన విద్యను మీకు అందించడానికి నేను నా యొక్క ఈ సహాయం, లేదంటే ఈ యొక్క ప్రయత్నం అనమాట. లేదంటే నేను ఇంత కష్టపడడానికి కూడా నా కష్టానికి అర్థం ఉండదు అనమాట, నేను నాణ్యమైన విద్య మీకు అందించకపోతే. సో ఓకేనా. సో అందరూ కూడా ఈ క్లాస్ నచ్చితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మాకు ఎంకరేజ్మెంట్గా క్లాస్ ఏ విధంగా ఉందో ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, క్లాస్ వినండి. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో మానవ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి, రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా మనకి గుండె, రక్తం, రక్తనాళాలు ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే రక్తం యొక్క నిర్మాణం కూడా చూడడం జరిగింది. రక్తంలో ప్రధానంగా మనకి 3 రకాల రక్త కణాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అవి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్, అలాగే ప్లేట్లెట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రక్తంలో మనకి రక్త కణాలతో కూడా ప్రధానంగా ప్లాస్మా అనేది కూడా ఉంటుందని, ప్లాస్మాలో ఉండేటువంటి కొన్ని రకాల ప్రోటీన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. తర్వాత
ఈ రక్తం యొక్క నిర్మాణంతో పాటు మనకి రక్తపీడనం అంటే ఏంటి, బీపీ లేదా బ్లడ్ ప్రెషర్, సామాన్య మానవుని యొక్క రక్తపీడనం ఎంత ఉంటుంది, అలాగే హార్ట్ అటాక్ గుండెపోటు రావడానికి కారణం ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ చర్చించుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం మానవుని యొక్క గుండె లేదా హృదయం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, చూడండి, మానవ హృదయం లేదా గుండె. అయితే గుండెకి సంబంధించి ఫస్ట్ గుండెకి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం కార్డియాలజీ అని పిలుస్తాం. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటాం. అయితే గుండెకి సంబంధించినటువంటి డాక్టర్, హార్ట్కి సంబంధించిన డాక్టర్ని మనం కార్డియాలజిస్ట్ అంటాం. హృద్రోగ నిపుణులు లేదా కార్డియాలజిస్ట్ అని పిలుస్తాం. ఓకే, తర్వాత మానవ హృదయం తీసుకుంటే మానవుడి యొక్క హృదయం అంటే మానవుని యొక్క శరీరంలో గుండె యొక్క బరువు పురుషుల్లో సుమారుగా 300 గ్రాముల బరువు ఉంటుంది. అదే స్త్రీలలో అయితే గుండె యొక్క బరువు సుమారు 250 గ్రాముల బరువు ఉండడం అనేది జరుగుతుంది. అయితే భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులకి సంబంధించి హృదయం యొక్క బరువు చూసుకుంటే మనకి అత్యధిక బరువు ఉన్నటువంటి హృదయం నీలి తిమింగలం, బ్లూ వేల్స్. నీలి తిమింగలంలో ఓకే, దీని హృదయం బరువు సుమారుగా 750 కేజీలు ఉంటుంది. సుమారు 750 కేజీలు ఉంటుంది. అంటే అతిపెద్ద హృదయం కలిగినటువంటి, ఎక్కువ బరువు ఉన్నటువంటి హృదయం కలిగిన జీవిగా మనం నీలి తిమింగలం చెప్తాం. ఓకే, అయితే మానవుల్లో చూస్తే హృదయం యొక్క బరువు పురుషులలో 300 గ్రాములు, అదే స్త్రీలలో అయితే 250 గ్రామ్స్ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత సైజ్ పరంగా చూస్తే కనుక మనకి హృదయం, ఎవరి యొక్క హృదయం వారి యొక్క పిస్ట్ లేదా పిడికిల్ సైజు ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సైజు పిడికిల్ సైజు ఉంటుంది. అయితే దీని యొక్క ఆకారం లేదా షేప్ చూస్తే ఇంచుమించు పై భాగంలో వెడల్పుగా ఉండి కిందకు వచ్చేటప్పటికి సన్నగా తగ్గుతూ త్రిభుజాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. మానవుని యొక్క హృదయం ఇంచుమించు సుమారుగా ఏ ఆకారంలో ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. ఓకే, సైజ్ ఎంత ఉంటుందంటే పిడికిలంత సైజు ఉంటుంది. బరువు వచ్చేసరికి 300 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత హృదయానికి రక్షణగా గుండె చాలా మృదువైన ఖండర నిర్మిత నిర్మాణం. మన శరీరంలోకి ప్రధాన అవయవంగా చెప్తాం. అయితే దీని యొక్క రక్షణకు సంబంధించి సైడ్ రిబ్స్ లేదా మనం రిబ్ కేజ్ అంటాం, బోన్స్, ప్రక్కటెముకల యొక్క గూడులో 2 ఊపిరితిత్తుల మధ్య ఇది రక్షణ పొందుతూ ఉంటుంది. వెనక వైపు నుంచి వెన్నుముక, ముందర వైపు చెస్ట్ క్యావిటీలో ఉరక్కుహరంలో సైడ్ రిబ్స్ దీన్ని రక్షిస్తూ ఉంటాయి. అలాగే ఇది 2 ఊపిరితిత్తుల మధ్య అమరి ఉంటుంది. ఇంచుమించు మనకి ఎక్కడ అమరి ఉంటుందంటే సుమారుగా ఎడమ వైపుకు సుమారు 2/3 ఆఫ్ ది పార్ట్ ఏమో మనకి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, 1/3 పార్ట్ ఏమో రైట్ సైడ్కి ఉంటుంది. ఓకే, మానవుని యొక్క చెస్ట్ క్యావిటీలో 2 ఊపిరితిత్తుల మధ్యన సుమారుగా 2/3 పార్ట్ ఎడమ వైపుకి అమరి ఉంటుంది. ఓకేనా, ఇది దీని ప్రొడక్షన్ సంబంధించి. ఇంకొకసారి చూద్దాం. మానవుని యొక్క హృదయం అనేది ఉరక్కుహరంలో చెస్ట్ క్యావిటీలో ఎముకల గూడు, ఈ సైడ్ రిబ్స్ లేదా ప్రక్కటెముకల యొక్క రక్షణలో ఉంటుంది. అలాగే వెనక వైపు నుంచి దీన్ని రక్షిస్తూ వెన్నుముక ఉంటుంది. అటు ఇటుగా మనకి ఊపిరితిత్తులు అమరి ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, ఇంచుమించు ఎడం వైపుకి అమరి ఉండటం అనేది జరుగుతుంది. అలాగే హృదయం అనేది మనకి ప్రధానంగా హృదయ కండరాలతో ఏర్పడింది. హృదయ కండరాలు, కండరజనిత హృదయం అంట మానవుల్లో ఉన్నది. ఇది కొన్ని ప్రత్యేకమైన కండరాలతో ఏర్పడింది. మానవుల్లో ఉన్నటువంటి కండరాలు, ఈ హృదయం ఎట్లాంటి కండరాలతో ఏర్పడిందంటే అనియంత్రిత మరియు రేఖిత కండరాలు. అంటే కండరాల యొక్క స్ట్రక్చర్ పరంగా చూస్తే మానవుని హృదయంలో ఉండే కండరాలు అనియంత్రిత మరియు రేఖిత కండరాలు. అనియంత్రిత అంటే హృదయం కండరాల యొక్క చలనం లేదా సంకోచ చలనాలు అనేవి మన కంట్రోల్లో ఉండదు, కాబట్టి అట్లాంటి కండరాలని అనియంత్రిత కండరాలు అంటారు. అలాగే హృదయ కండర కణాల యొక్క నిర్మాణం చూస్తే అడ్డుచారలు వంటివి ఉంటాయి, కాబట్టి దీన్ని రేఖిత కండరాలు అంటారు. అంటే మానవ హృదయం అనియంత్రిత మరియు రేఖిత కండరాలతో ఏర్పడింది. అంటే కండరాలతో ఏర్పడినటువంటి ఇట్లాంటి హృదయాన్ని కండరజనిత హృదయంగా చెప్తాం మనం, మయోజెనిక్ హార్ట్. కానీ నిమ్న స్థాయి జీవులైనటువంటి అనిలెడ, ఆర్ద్రోపడ వంటి వర్గపు జీవుల్లో కండరం అనేది నాడీ కణజాలంతో ఏర్పడుతుంది. దాన్ని
న్యూరోజెనిక్ హార్ట్ అని పిలుస్తాం, నాడీ జనిత హృదయం. అయితే మనలో ఉన్నది కండర జనిత హృదయం, కండర జనిత హృదయం లేదా మయోజెనిక్ హార్ట్. కానీ నిమ్న స్థాయి జీవుల అనిలిడా ఆర్ద్రపడ అది పల్స్టైల్ హార్ట్ అంటాం, లేదా న్యూరోజెనిక్ హార్ట్ అని పిలుస్తాం, నాడీ జనిత హృదయం అది. చూడండి, తర్వాత హృదయాన్ని ఆవరించి మనకు చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి. ఇవి కూడా హృదయానికి రక్షణ కోసమే. హృదయాన్ని ఆవరించి చుట్టూ ఉన్నటువంటి ఆ లేయర్స్ని పెరికార్డియల్ మెంబ్రెన్స్ అని పిలుస్తాం. పెరికార్డియల్ మెంబ్రెన్స్ అవి 3 లేయర్స్ ఉంటాయి. ఓకేనా, దాన్ని హృదయావరణ త్వచాలు అని కూడా పిలుస్తాం. పెరికార్డియల్ మెంబ్రెన్స్ మనం హృదయావరణ త్వచాలు, హృదయాన్ని ఆవరించి ఉండేటువంటి త్వచాలు లేదా పొరలుగా పిలుస్తాం వీటిని, హృదయావరణ త్వచాలు. అయితే ఈ హృదయావరణ త్వచాలు ముఖ్యంగా 3 ఏంటంటే ఎపికార్డియం, రెండోది మయోకార్డియం, మూడోది ఎండోకార్డియం. చూడండి, హృదయాన్ని ఆవరించి ఉండేటువంటి 3 పొరలను కలిపి మనం హృదయావరణ త్వచాలు లేదా పెరికార్డియల్ మెంబ్రెన్స్ గా పిలుస్తాం. పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటాం. ఇందులో ఈ 3 ఏంటంటే వెలుపల నుంచి లోపలికి చూస్తే బయటది ఎపికార్డియల్ మెంబ్రెన్, తర్వాత మయోకార్డియల్ మెంబ్రెన్, తర్వాత ఎండోకార్డియల్ మెంబ్రెన్. ఎపికార్డియం, మయోకార్డియం మరియు ఎండోకార్డియం అని చెప్పి ఇట్లాంటి 3 లేయర్స్ తోటి హృదయం అంతా ఆవరించి ఉంటుంది. ఈ 3 లేయర్స్ని మనం పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటాం. అయితే ఈ లేయర్స్ మధ్యలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ లేదా హృదయావరణ ద్రవం అనేది ఉండి హృదయాన్ని మనకి ఆఘాతాల నుంచి, దెబ్బల నుంచి అది రక్షిస్తూ ఉంటుంది. ఇది హృదయానికి ప్రొటెక్షన్కి సంబంధించి. ఓకేనా, తర్వాత చూడండి, ఇప్పుడు మానవుని హృదయం యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. అయితే మానవుని హృదయం యొక్క అంతర్నిర్మాణం పరిశీలిస్తే మనకు ప్రధానంగా 4 గదులు కనిపిస్తాయి. మానవ హృదయంలో 4 గదులు కనిపిస్తాయి. ఈ 4 గదుల్లో పైనున్న 2 గదులను కర్ణికలు అని పిలుస్తాం, కర్ణికలు ఆరికిల్స్. ఓకే, క్రిందన ఉన్నటువంటి 2 గదులను జఠరికలు అని పిలుస్తాం, వెంట్రికిల్స్. ఓకే, ఇది రైట్ సైడ్ పార్ట్ అనుకోండి, ఇది లెఫ్ట్ పార్ట్ అనుకుంటే. ఓకేనా, మనకి మొత్తం 4 గదులు. 4 గదుల పైన ఉన్న 2 గదులు ఆరికిల్స్ లేదా కర్ణికలు, క్రింద ఉన్నటువంటి 2 గదులు జఠరికలు. అయితే గుండెలో గదుల సంఖ్యకు సంబంధించి పరిణామ క్రమంలో ఏ జీవుల్లో గదులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చేపల్లో పరిశీలిస్తే కనుక చేపల యొక్క హృదయంలో ప్రధానంగా మనకి 2 గదులు ఉంటాయి. చేపల హృదయాల్లో 2 గదులు ఉంటాయి, ఒక కర్ణిక మరియు ఒక జఠరిక. తర్వాత ఉభయచరాలకు ఉదాహరణ మనం కప్పలో తీసుకుంటే కనుక ఉభయచరాల్లో మనకి గుండెల గదుల సంఖ్య 3గా ఉంటుంది. ఓకే, తర్వాత సరీసృపాలు అంటే నేలపై పాకే జంతువులు, పొలుసులు కలిగి ఉండి గుడ్లు పెట్టేవి. అయితే ఈ సరీసృపాల్లో పరిశీలిస్తే గుండెలో గదుల సంఖ్య 4 ఉంటుంది. కానీ చాలా సరీసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందినటువంటి 4 గదులుగా చెప్తాం మనం. కర్ణికలు 2 సెపరేట్గా ఉంటే జఠరికలు పూర్తిగా విభజన చెందకుండా ఉండి మనకి సరీసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం అనేది ఉంటుంది. ఓకే, అయితే మొసలిలో పూర్తిగా విభజన చెందిన 4 గదులు అనేవి ఉంటాయి. తర్వాత క్షీరదాల్లో చూస్తే కనుక క్షీరదాల్లో మనకి పూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం ఉంటుంది. సో మనలో 4 గదుల హృదయం అనేది ఉంటుంది. ఈ 4 గదుల్లో పైన 2 గదులు కర్ణికలు గాను, క్రింద ఉన్నటువంటి 2 గదులు జఠరికలు గాను చెప్తాం మనం. ఓకేనా, ఒకసారి చూడండి, చేపల్లో హృదయంలో గదుల సంఖ్య 2. అలాగే ఉభయచరాలు కప్పల్లో మనకి ఉభయచరాల్లో హృదయంలో గదుల సంఖ్య 3గా ఉంటుంది. సరీసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులు ఉంటాయి. అదే క్షీరదాలు, పక్షులు మొదలైన వాటిలో మనకి గుండెల గదుల సంఖ్య 4 ఉంటుంది. తర్వాత ఈ గదుల మధ్య ఉండేటువంటి అడ్డుగోడలు లేదా విభాజకాల గురించి చూద్దాం. చూడండి, గుండె గదులను వేరు చేస్తూ మనకి మధ్యలో అడ్డుగోడలనే ఉంటాయి. మనకి 4 గదులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 4 గదులను వేరు చేస్తూ మధ్యలో ఉండేటువంటి అడ్డుగోడలు, వీటిని విభాజకాలు అని పిలుస్తాం మనం, విభాజకాలు. అయితే విభాజకాలు పరిశీలిస్తే మనకి కర్ణికలను రెండిటిని వేరు చేస్తూ మధ్యలో ఉండేటువంటి విభాజకాన్ని
కర్ణికాంతర విభాజకం అంటాం. అలాగే జఠరికలు రెండింటినీ వేరు చేస్తూ ఈ మధ్యలో ఉండేటువంటి విభాజకాన్ని జఠరికాంతర విభాజకం అంటాం. దీన్ని ఆరిక్యులార్ సెప్టమ్, దీన్ని వెంట్రిక్యులార్ సెప్టమ్ అని పిలుస్తాం. ఓకేనా? కర్ణికాంతర విభాజకం, జఠరికాంతర విభాజకం. అలాగే కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ మధ్యలో ఇంకొక విభాజకం ఉంటుంది. దీన్ని కర్ణిక జఠరికాంతర విభాజకం అంటాం. ఆరిక్యులో వెంట్రిక్యులార్ సెప్టమ్. ఇట్లా గుండె గదులను వేరు చేస్తూ మధ్యలో అడ్డుగోడలు ఉంటాయి, వీటిని విభాజకాలు అంటాం. కర్ణికాంతర విభాజకం, జఠరికాంతర విభాజకం, కర్ణిక జఠరికాంతర విభాజకం. ఓకే, ఇట్లా విభాజకాలు ఉంటాయి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం గుండెలో గదులకు సంబంధించి మనలో ప్రధానంగా 4 గదుల గుండె ఉంటుంది. అయితే బొద్దింక హృదయంలో గదుల సంఖ్యను పరిశీలిస్తే సుమారుగా 13 గదులు ఉంటాయి. ఇందులో బొద్దింక గుర్తుపెట్టుకోండి, బొద్దింక హృదయంలో గదుల సంఖ్య. ఇక్కడ ఒకటే హృదయం, బట్ హృదయంలో గదులు ఎన్ని ఉన్నాయి? 13 గదులు ఉంటాయి. కానీ వానపాము పరిశీలిస్తే కనుక వానపాములో 8 జతల హృదయాలు ఉంటాయి. వానపాములో హృదయాల సంఖ్య 8 జతలు. మనలో ఉన్నది ఒకటే హృదయం, ఒకటే గుండె, కానీ గదులు 4. కానీ బొద్దింకలో చూస్తే కనుక ఒకటే హృదయం, కానీ గదులు 13 గదులు ఉంటాయి. వానపాములో చూస్తే 8 జతల హృదయాలు ఉండటం అనేది జరుగుతుంది. ఇది గదులకు సంబంధించింది. తర్వాత ఇది విభాజకాలు చూస్తాం కదా. తర్వాత గుండె గదుల మధ్య ఉండేటువంటి కవాటాల గురించి చూద్దాం. చూడండి, విభాజకాల తర్వాత గుండెలో ఉండేటువంటి కవాటాల గురించి చూద్దాం. ప్రధానంగా మనకి గుండె గదులను వేరు చేస్తూ రక్తాన్ని ఒకవైపే ప్రయాణించేందుకు వీలుగా కొన్ని రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే కవాటాలను పిలుస్తారు. అయితే ప్రధానంగా మనకి 4 రకాల కవాటాలు కనిపిస్తాయి హృదయంలో. ఒకటి త్రిపత్ర కవాటాలు, వీటిని అగ్రత్రయ కవాటాలను కూడా పిలుస్తాం. ఓకే. రెండవది ద్విపత్ర కవాటాలు, వీటిని అగ్రద్వయ కవాటాలను పిలుస్తాం, లేదా దీన్ని మిట్రల్ కవాటాలను కూడా పిలుస్తాం. తర్వాత మూడవది పుపుసధమని కవాటాలు, నాలుగవది మహాధమని కవాటాలు. చూడండి, ఇలా ప్రధానంగా మన గుండెలో 4 రకాల కవాటాలు చూస్తాం. అయితే కవాటం చేసే పని ఏంటంటే రక్తాన్ని కేవలం ఒకే మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది, తిరిగి వెనక్కి రానివ్వదు. అది కవాటం చేసే పని. కవాటం దీన్ని వాల్వ్ అని కూడా అంటాం. వాల్వ్ అనేది ఇట్ అలౌస్ ద ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే, ఇది కేవలం ఒకే డైరెక్షన్లో పదార్థాలు ప్రయాణం చేయడానికి అనుమతిస్తుంది. అట్లాంటి వాటిని కవాటాలు అంటాం. అయితే ఇట్లా గుండె లోపల మనకి ప్రధానంగా 4 రకాల కవాటాలు చూస్తాం. అందులో ఫస్ట్ది త్రిపత్ర కవాటం లేదా అగ్రత్రయ కవాటం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కుడి కర్ణికకు, అలాగే కుడి జఠరికకు. చూడండి, కుడి కర్ణిక కుడి జఠరికలోకి తెరుచుకునేటువంటి మార్గం మధ్యలో ఉండేటువంటి కవాటమే మనకి త్రిపత్ర కవాటం లేదా అగ్రత్రయ కవాటం. కుడి కర్ణిక నుంచి రక్తాన్ని కుడి జఠరికలోకి పంపిస్తుంది. ఇది తిరిగి మళ్ళీ రక్తం కుడి జఠరిక నుంచి కుడి కర్ణికలోకి తిరిగి రానివ్వకుండా అడ్డుకుంటుంది. తర్వాత ద్విపత్ర కవాటం. ఇది ఎడమ కర్ణికకు అలాగే ఎడమ జఠరికకు మధ్యలో ఉండేటువంటి కవాటం. దీన్ని ద్విపత్ర కవాటం లేదా అగ్రద్వయ కవాటం అంటాం. దీనికి మరొక పేరు కూడా ఉంది, మిట్రల్ వాల్వ్, మిట్రల్ కవాటం అని కూడా పిలుస్తాం. ఓకేనా. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఉండేది త్రిపత్ర కవాటం, అలాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉండేది ద్విపత్ర కవాటం. తర్వాత పుపుసధమని కవాటాలు. ఇక్కడ జఠరికల నుంచి అంటే గుండె నుంచి బయటకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలని ధమనులు అని చెప్పాం. అలాగే గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోయే రక్తనాళం ఒకటి ఉంది, దాన్ని పుపుసధమని అంటారు. పుపుసములు అంటే ఊపిరితిత్తులు, గుండె నుంచి తీసుకెళ్లేది ధమని. కాబట్టి
దీన్ని పుపుస ధమనిగా పిలుస్తాం. మనకి కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు లంగ్స్, ఊపిరితిత్తులకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా చెడు రక్తాన్ని తీసుకుపోయేటువంటి రక్తనాళాన్ని పుపుస ధమని అంటున్నాం మనం. అయితే ఈ పుపుస ధమని మధ్యలో ఉండేటువంటి కవాటాలు, ఈ అర్ధచంద్రాకార కవాటాలని పుపుస కవాటాలని పిలుస్తాం మనం. ఓకే, కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోయేటువంటి ఈ పుపుస ధమనిలో ఉండేటువంటి కవాటాలు పుపుస కవాటాలు. తర్వాత ఈ మహాధమని కవాటాలు. చూడండి, మహాధమని కవాటాలు అంటే ఎడమ జఠరిక నుంచి దైహిక మహాధమని అనేది ఆర్ట. ఇది ఈ మహాధమని శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని తీసుకుపోతుంది, మంచి రక్తాన్ని. ఇట్లా ఎడమ జఠరికకు ఈ మహాధమనికి మధ్యలో ఉండేటువంటి కవాటాలను మహాధమని కవాటాలు అంటారు. ఇట్లా శరీరంలో ప్రధానంగా మనకి 4 రకాల కవాటాలు కనిపిస్తాయి. ఓకేనా, ఒకటి అగ్రత్రయ కవాటాలు లేదా త్రిపత్ర కవాటాలు, తర్వాత ఎడమవైపు అగ్రద్వయ కవాటాలు లేదా మిట్రల్ కవాటాలు. ఓకే, తర్వాత కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే మధ్యలో దీన్ని పుపుస కవాటాలు లేదా పుపుస ధమని కవాటాలు అంటాం. అలాగే ఎడమ జఠరిక నుంచి మహాధమనిలోకి వెళ్ళే మధ్యలో ఉండేవి మహాధమని కవాటాలుగా పిలుస్తాం. ఓకే, ఈ కవాటాలు అనేవి రక్త ప్రవాహం, అంటే మనకి కన్నికలు సంకోచం చెందగానే రక్తం జఠరికల్లోకి వస్తుంది. ఓకే, ఏవి కవాటాల ద్వారా తిరిగి జఠరికలు సంకోచం చెందినప్పుడు తిరిగి రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా అడ్డుకోవడానికి ఈ కవాటాలు అనేవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, తర్వాత గుండెకు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి రక్తనాళాలు చూద్దాం. శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకొచ్చేవి ప్రధానంగా 2 రక్తనాళాలు కనిపిస్తాయి. మనకి గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలు మనం సిరలు అని చెప్పుకున్నాం. సిరలు అనేవి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆమ్లజని రహిత రక్తం లేదా చెడు రక్తాన్ని గుండెకు తీసుకొస్తాయి. అట్లా శరీరం యొక్క పై భాగాలైనటువంటి తల నుంచి మెడ నుంచి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ఈ రక్తనాళాన్ని పూర్వ మహాశిర అని పిలుస్తాం. పూర్వ మహాశిర, దీన్ని సుపీరియర్ వేనా కేవా అంటాం మనం. ఓకే, సుపీరియర్ వేనా కేవా. తర్వాత ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తల మెడ భాగాల నుంచి రక్తాన్ని తీసుకొస్తుంది. తర్వాత పరమహాశిర లేదా పశ్చిమ మహాశిర అంటాం దీన్ని, రెండవది. ఓకే, ఇది శరీరంలో లోయర్ పార్ట్స్ అంటే కాళ్ళు, చేతులు, మొండె మొదలైన భాగాల నుంచి రక్తాన్ని గుండెలోకి తీసుకొచ్చేటువంటి శిర పరమహాశిర. ఓకే, ఇట్లా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల నుంచి ఈ 2 సిరల ద్వారా చెడు రక్తం వచ్చి మనకి ఎక్కడికి చేరుతుంది? కుడి కర్ణికలోనికి చెడు రక్తం వచ్చి చేరుతుంది. ఓకేనా, శరీర భాగాల నుంచి రక్తాన్ని కలెక్ట్ చేసేటువంటి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి సిరలు 2, పూర్వ మహాశిర, పరమహాశిర. సుపీరియర్ వేనా కేవా, అలాగే ఇన్ఫీరియర్ వేనా కేవా. పూర్వ మహాశిర అనేది తల మెడ భాగం నుంచి రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకొస్తే, పరమహాశిర అనేది కాళ్ళు, చేతులు, మొండి నుంచి రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొస్తుంది? కుడి కర్ణికలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు రక్తం మనకి రక్త ప్రవాహ మార్గంలో చూద్దాం మనం. ఎక్కడికి వచ్చి చేరింది? కుడి కర్ణికకు వచ్చి చేరింది. ఓకే, ఫస్ట్. తర్వాత ఎప్పుడైతే కర్ణికలు సంకోచం చెందుతాయో ఈ కర్ణికల నుంచి రక్తం వెంటనే జఠరికల్లోకి రావడం జరుగుతుంది. కుడి కర్ణిక సంకోచం చెందగానే రక్తం కుడి జఠరికలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు శరీర భాగాల నుంచి రక్తం ఎక్కడికి వచ్చి చేరింది? పూర్వ మహాశిర, పరమహాశిర ద్వారా వచ్చి కుడి కర్ణికి వచ్చి చేరింది. కుడి కర్ణికి ఎప్పుడైతే సంకోచం చెందిందో రక్తం తర్వాత ఎక్కడికి వచ్చి చేరింది? కుడి జఠరికకు వచ్చి చేరుతుంది. ఓకే, తర్వాత కుడి జఠరిక నుంచి ఇక్కడేమో కుడి జఠరిక నుంచి రక్తం జఠరిక ఎప్పుడైతే సంకోచం చెందుతుందో కుడి జఠరిక నుంచి రక్తం అనేది ఊపిరితిత్తులకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా, కుడి జఠరిక నుంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్తుంది, ఊపిరితిత్తులకు. అయితే దేని ద్వారా? ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోయేటువంటి ఈ నాళాన్ని పుపుస ధమనిగా చెప్తాం. గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లేవి ధమనులు. ఓకేనా, ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని బయటికి తీసుకెళ్తుంది కాబట్టి పుపుస ధమని అంటాం. కుడి జఠరిక నుంచి పుపుస ధమని ద్వారా ఎక్కడికి వెళ్తాయి? ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది రక్తం. ఇప్పుడు రక్తం మనకి శరీర భాగాల నుంచి కుడి కర్ణికి వచ్చి చేరింది. కుడి కర్ణికి నుంచి తర్వాత కుడి జఠరికలోకి వచ్చి చేరింది. కుడి జఠరిక నుంచి మనకి పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళి చేరింది. ఓకే, తర్వాత ఊపిరితిత్తులకు రక్తం ఎందుకు వెళ్తుందంటే శుద్ధి కోసం ఊపిరితిత్తులకు వెళ్ళడం అనేది జరుగుతుంది.
ఊపిరితిత్తుల్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారుతుంది. తర్వాత ఊపిరితిత్తుల నుంచి ఉపస సిర ద్వారా ఎడమ కన్నికి వచ్చి చేరుతుంది. తర్వాత ఎడమ కన్నికి ఎప్పుడైతే సంకోచం చెందుతుందో తర్వాత ఎడమ కన్నికి నుంచి రక్తం అనేది ఎడమ జఠరికి వస్తుంది. ఓకే, ఎడమ కన్నికి నుంచి ఎడమ జఠరికి వచ్చి చేరుతుంది. తర్వాత జఠరికలు సంకోచం చెందేటప్పుడు ఎడమ జఠరికలో ఉన్నటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా మంచి రక్తం అనేది ఎడమ జఠరిక నుంచి దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలన్నిటికీ ఇది సరఫరా అవడం అనేది జరుగుతుంది. శరీర భాగాలకు దీని ద్వారా మహాధమని ద్వారా. ఓకేనా, ఈ విధంగా మానవుని శరీరంలో రక్త ప్రవాహ మార్గం అనేది ఉంటుంది. ఇంకొకసారి చూద్దాం. శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల నుంచి డిఆక్సినేటెడ్ బ్లడ్ లేదా చెడు రక్తం ఆమ్లజని రహిత రక్తం అనేది పూర్వ మహాశిర పరమహాశిర ద్వారా వచ్చి కుడి కర్ణికి వస్తుంది. కుడి కర్ణిక ఎప్పుడైతే సంకోచం చెందిందో ఆ కుడి కర్ణిక నుంచి ఆమ్లజని రహిత రక్తం మనకి కుడి జఠరికి వస్తుంది. కుడి జఠరిక నుంచి మళ్ళా జఠరికలు సంకోచం చెందినప్పుడు పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది రక్తం. ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడిన రక్తం తిరిగి మళ్ళీ ఎడమ కన్నికి వస్తుంది. ఎడమ కన్నిక నుంచి ఎడమ జఠరికలకు వస్తుంది. ఎడమ జఠరిక ఎప్పుడైతే సంకోచం చెందుతుందో ఇక్కడి నుంచి దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలన్నిటికీ రక్తం సరఫరా చేయబడుతుంది. ఇది రక్త ప్రవాహ మార్గం. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి రెండు కూడా రక్తనాళాల గురించి చూస్తే పూర్వ మహాశిర పరమహాశిర ఇవి రెండు కూడా శరీర భాగాల నుంచి రక్తాన్ని సేకరించేటువంటి రక్తనాళాలు. ఎక్కడికి తెరుచుకుంటున్నాయి? ఇవి కుడి కన్నికలో తెరుచుకుంటున్నాయి. తర్వాత ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం అనేది శరీర భాగాలన్నిటికీ సరఫరా చేసేటువంటి రక్తనాళం మహాధమని. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి గుండె యొక్క కుడివైపు అంతా కూడా చెడు రక్తం ఉంటుంది. ఓకే, తర్వాత ఎడమ వైపు అంతా కూడా మంచి రక్తం ఉంటుంది. కుడివైపు ఆమ్లజని రహిత రక్తం, ఎడమ వైపు ఆమ్లజని సహిత రక్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాల్లో మనకి పూర్వ మహాశిర పరమహాశిర రెండు కూడా శరీర భాగాల నుంచి కుడి కన్నికలో తెరుచుకుని చెడు రక్తాన్ని తీసుకొస్తే మనకి ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం అనేది శరీర భాగాలకు తీసుకెళ్లేది మహాధమని. అలాగే ఊపిరితిత్తులకు తీసుకుపోయేటువంటి ఈ చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోయేటువంటి ధమనిని పుపుస ధమని అంటారు. అలాగే ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడిన రక్తం పుపుస సిర ద్వారా వచ్చి మనకి ఎడమ కన్నికలోకి చేరుతుంది. మనం రక్తనాళాలు చెప్పుకున్నాం. గుండె నుంచి తీసుకెళ్లేవన్నీ కూడా ధమనులు. గుండె నుంచి శరీర భాగాలకు వెళ్ళే రక్తం అంతా కూడా మంచి రక్తమే ఉంటుందని చెప్పాం, ఒక్క ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి ఈ ధమనిలో తప్ప. ఊపిరితిత్తులకు తీసుకెళ్లే పుపుస ధమని ఒక దాంట్లో మనకి చెడు రక్తం వెళ్తుంది. అలాగే గుండెకి రక్తం తీసుకొచ్చేవన్నీ కూడా సిరలు. గుండెకి తీసుకొచ్చే రక్తం అంతా కూడా చెడు రక్తాన్ని తీసుకొస్తాయి. కానీ ఒక పుపుస సిర అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే ఒక పుపుస సిర తప్ప మిగిలినన్నింటిలో కూడా చెడు రక్తం ఉంటుంది. పుపుస సిర మటుకు ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడిన రక్తాన్ని గుండెకి తీసుకొస్తుంది. కాబట్టి పుపుస ధమని పుపుస సిర ఇవి రెండు కూడా మిగిలిన ధమనులకి సిరల కంటే డిఫరెంట్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ధమనులన్నీ మంచి రక్తాన్ని తీసుకెళ్తే పుపుస ధమని చెడు రక్తాన్ని తీసుకెళ్ళింది ఊపిరితిత్తులకు. ఓకే, సిరలన్నీ గుండెకు చెడు రక్తాన్ని తీసుకొస్తే పుపుస సిర ఒకటి కూడా మంచి రక్తాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకేనా, దీన్ని పరిశీలిస్తే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. గుండె ద్వారా రక్తం అనేది 2 సార్లు ప్రయాణించడం అనేది జరిగింది. అంటే ఎట్లా? శరీర భాగాల నుంచి గుండెకి వచ్చింది, గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళింది. అదొకసారి ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి వచ్చి అప్పుడు శరీర భాగాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా రక్తం మానవుని హృదయం ద్వారా 2 సార్లు ప్రయాణం చేసింది. కాబట్టి మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణను ద్వివలయ రక్త ప్రసరణ అని పిలుస్తాం. మన శరీరంలో ఉన్న రక్త ప్రసరణ ద్వివలయ రక్త ప్రసరణ. చూడండి ఒకసారి. ఇవి గుండె యొక్క 4 గదులు అనుకుంటే ఇవి 2 కూడా కన్నికలు, ఇవి 2 జఠరికలు. ఓకేనా, అయితే శరీర భాగాల నుంచి చెడు రక్తం అనేది ఎక్కడికి వస్తుంది? కుడి కన్నికి వస్తుంది. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కన్నికి వస్తుంది. కుడి కన్నిక నుంచి రక్తం ఎక్కడికి వచ్చింది? కుడి జఠరికి వస్తుంది. కుడి జఠరిక నుంచి ఈ రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుంది శుద్ధి కోసం. ఓకే, ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తం మళ్ళీ మనకి ఎడమ కన్నికి వస్తుంది. ఎడమ కన్నిక నుంచి రక్తం ఎడమ జఠరికి వస్తుంది. ఎడమ జఠరికి నుంచి మళ్ళీ శరీర భాగాలకు సప్లై అవడం అనేది జరుగుతుంది.
చూడండి ఒకసారి రక్త ప్రవాహ మార్గాన్ని ఒకసారి ఫ్లో చార్ట్లో చూస్తే కనుక శరీర భాగాల నుంచి చెడు రక్తం దీని ద్వారా సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా అంటే పూర్వ మహాశిర పరమహాశిర ద్వారా వచ్చి కుడి కన్నిక చేరుతుంది. కుడి కన్నిక నుంచి కుడి జఠరికి వస్తుంది. కుడి జఠరికి నుంచి శుద్ధి కోసం పుపుస ధమని ద్వారా మనకి పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళింది. ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ పుపుస శిర ద్వారా ఎడమ కన్నిక వస్తుంది. ఎడమ కన్నిక నుంచి ఎడమ జఠరికలోకి వచ్చి దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలకి రక్తం సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఇది రక్త ప్రవాహ మార్గం మానవునిలో. చూడండి నెక్స్ట్ మనం హృదయ స్పందన గురించి చూద్దాం. హార్ట్ బీట్ అంటే ఏంటో చూద్దాం. హృదయ స్పందన లేదా హార్ట్ బీట్ అంటే ఏంటంటే హృదయం లేదా గుండె యొక్క ఒక సంకోచాన్ని ఒక సడలికను కలిపి గుండె యొక్క ఒక సంకోచాన్ని అలాగే ఒక సడలికను అంటే సంకోచించడం అంటే దగ్గరకు కూర్చుంచడం, సడలిక అంటే యథాస్థానానికి రావటం. ఒక సంకోచాన్ని ఒక సడలికను కలిపి మనం హృదయ స్పందనగా పిలుస్తాం. ఈ సంకోచాన్ని మనం సిస్టోల్ అని పిలుస్తాం, సడలికను డయాస్టోల్ అని పిలుస్తాం. సంకోచాన్ని సిస్టోల్ అని, సడలికను డయాస్టోల్ అని పిలుస్తాం. ఇట్లా ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ లేదా ఒక సంకోచం ఒక సడలిక రెండు కలిపితేనే ఒక హృదయ స్పందన అవుతుంది. అయితే హృదయ స్పందనకు మానవుడు ఒక హృదయ స్పందనకు పట్టే సమయం 0.8 సెకండ్స్గా ఉంటుంది. మానవుల్లో ఒకసారి హృదయం స్పందించడానికి పట్టే సమయం 0.8 సెకండ్స్గా ఉంటుంది. ఓకేనా. అయితే హృదయ స్పందనను కొలిచేటువంటి పరికరం పేరు స్టెథోస్కోప్. మానవుల్లో హృదయ స్పందనను కొలిచే పరికరం స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ని కనిపెట్టింది ఎవరంటే రెనీ లెనెక్. రెనీ లెనెక్ అనే అతను మనకు ఫస్ట్ టైము స్టెథోస్కోప్ని కనిపెట్టడం జరిగింది. ఓకే. హృదయ స్పందనలో మనం సాధారణంగా లబ్ డబ్ అనేటువంటి శబ్దాలు రావడం అనేది జరుగుతుంది. అసలు ఈ శబ్దాలు ఎలా వస్తాయో చూద్దాం. మనకి కన్నికలు సంకోచం చెందినప్పుడు రక్తం అనేది జఠరలోకి రావడం జరుగుతుంది. ఓకే. కన్నికలు సంకోచం చెందినప్పుడు రక్తం జఠరికల్లోకి రావడం అనేది జరుగుతుంది. జఠరికలు తిరిగి సంకోచం చెందినప్పుడు ఇదే రక్తం వెనక్కి వెళ్లకుండా ఈ రెండు కవాటాలు కన్నికలకు జఠరికలకు మధ్యలో ఉండేటువంటి కవాటాలు మూసుకోవడం వల్ల లబ్ అనే సౌండ్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. జఠరికలు సంకోచం చెందినప్పుడు జఠరికల్లో ఉన్నటువంటి రక్తం తిరిగి కర్ణికల్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడ ఉన్న కవాటాలు మూసుకుపోతాయి. అప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని లబ్ అని పిలుస్తాం. తర్వాత జఠరికలు తిరిగి యథాస్థానానికి వచ్చినప్పుడు ఈ ధమనుల్లోకి వెళ్ళిన రక్తం తిరిగి వెనక్కి రాకుండా ఇక్కడ ఉండేటువంటి ధమనీ కవాటాలు మూసుకోవడంలో వచ్చే శబ్దాన్ని డబ్ అని పిలుస్తాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ కర్ణికలు సంకోచం చెందినప్పుడు రక్తం జఠరికల్లోకి వస్తుంది. జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం తిరిగి వెనక్కి వెళ్లకుండా ఈ కర్ణికలకి జఠరికలకి మధ్యలో ఉండేటువంటి కవాటాలు మూసుకోవడం వల్ల వచ్చే శబ్దం లబ్. అలాగే జఠరికలు తిరిగి యథాస్థానానికి వచ్చినప్పుడు ఓకే ఈ మహాధమని అలాగే పుపుస ధమని నుంచి రక్తం వెనక్కి రాకుండా ఇక్కడ ఉండేటువంటి కవాటాలు మూసుకోవడం వల్ల వచ్చే శబ్దం డబ్ అనే శబ్దం వస్తుంది. ఇవి లబ్ డబ్ శబ్దాలకు సంబంధించి. ఇట్లా ఒక సంకోచము ఒక సడలిక రెండింటినీ కలిపి మనం హృదయ స్పందనగా పిలుస్తాం. హృదయ స్పందనకు పట్టేటువంటి సమయం 0.8 సెకండ్గా ఉంటుంది. దీన్ని కొలిచేటువంటి పరికరం స్టెథోస్కోప్. ఓకే. దీన్ని కనిపెట్టింది ఎవరంటే రెనీ లెనెక్. అయితే మానవుని యొక్క హృదయం అనేది నిరంతరం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం అవిశ్రాంతంగా కంటిన్యూగా పనిచేయడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క హృదయ గోడల్లో ఆ కణాల్లో ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరు మయోగ్లోబిన్. మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండబట్టే హృదయం నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది హృదయ స్పందనకు సంబంధించి. చూడండి, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ లేదా రక్త వర్గాల గురించి చూద్దాం. అయితే మనకి ప్రధానంగా 4 రకాల రక్త వర్గాలు చూస్తాం. ఏ, బి, ఏబి, ఓ. అయితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా రక్త వర్గాల్ని బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టింది ఎవరంటే కార్ల్ ల్యాండ్స్టీనర్. ల్యాండ్స్టీనర్ అనే వ్యక్తి సుమారుగా 1900 సంవత్సరంలో మనకి బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా. ఇతను బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ఇన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్గా చెప్తాం మనం. ఓకే. కార్ల్ ల్యాండ్స్టీనర్ ఇతను కనిపెట్టిన రక్త వర్గాలప్పుడు ఏ, బి మరియు ఓ బ్లడ్ గ్రూప్స్ని మాత్రమే కనిపెట్టడం జరిగింది.
ఓకేనా. ఫస్ట్ టైం బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టింది ఎవరంటే కార్ల్ ల్యాండ్స్టైనర్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్గా చెప్తాం. ఓకేనా. అయితే ఈయన కనిపెట్టిన రక్త వర్గాలు ABO. ఈయన తర్వాత మనకి స్టర్లీ అండ్ డికాస్టెలా. స్టర్లీ అండ్ డికాస్టెలా ఇలా ఇద్దరు శాస్త్రవేత్తలు AB బ్లడ్ గ్రూప్ని కనిపెట్టడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ల్యాండ్స్టైనర్ ఏమో ABO ఈ 3 బ్లడ్ గ్రూప్స్ని కనిపెడితే తర్వాత AB బ్లడ్ గ్రూప్ని ఎవరు కనిపెట్టారంటే ఇద్దరు శాస్త్రవేత్తలు కలిపి దీన్ని కనుగొనడం జరిగింది, స్టర్లీ అండ్ డికాస్టెలా. అయితే దీన్ని బట్టి ప్రధానంగా మనకి మానవుల్లో 4 రకాల రక్త వర్గాలు చెప్తాం మనం, ABO. ఓకే. అయితే మనకి జూన్ 14th మనకి రక్తదాన దినోత్సవంగా జరుపుతారు. జూన్ 14th ఎందుకు అదే రోజు మనకి రక్తదాన దినోత్సవం జరుపుతామంటే ఇది ల్యాండ్స్టైనర్ యొక్క బర్త్డే. కార్ల్ ల్యాండ్స్టైనర్ పుట్టినరోజు జూన్ 14th. ఆ రోజు రక్తదాన దినోత్సవంగా జరపడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ గ్రూప్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ABO అనే బ్లడ్ గ్రూప్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం చూద్దాం. రక్తాన్ని ఇచ్చే వ్యక్తిని మనం దాతగా పిలుస్తాం. రక్తాన్ని ఇచ్చేవాడిని దాత అంటాం. రక్తాన్ని గ్రహించేవాడిని, తీసుకునేవాడిని గ్రహీత అంటాం. ఓకే. రక్తాన్ని ఇచ్చేవాడు దాత, రక్తాన్ని గ్రహించేవాడిని, తీసుకునేవాడిని గ్రహీత అంటాం. అయితే ఒక వ్యక్తి యొక్క రక్తంలో ప్రధానంగా అతని యొక్క ఎర్ర రక్త కణాల్లో అంటే RBCలో ఓకే ఉన్నటువంటి యాంటీజెన్, RBC పై పొర చుట్టూ యాంటీజెన్ లేదా ప్రతిజనకం అనేది ఉంటుంది. ఈ ప్రతిజనకాన్ని బట్టే ఒక వ్యక్తి ఏ రక్త వర్గానికి చెందాడు అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూడండి, ఒక వ్యక్తి యొక్క రక్తంలో ఏ ప్రతిజనకం ఉందో ఆ ప్రతిజనకాన్ని బట్టి వ్యక్తి యొక్క రక్తం చెప్తాం మనం. అయితే ఈ ప్రతిజనకం ఎక్కడ ఉంటుంది? ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క బ్లడ్లో A అనే ప్రతిజనకం ఉంటే, యాంటిజెన్ A ఉంటే గ్రూప్ ఏమవుతుంది? A గ్రూప్ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క బ్లడ్లో B అనేటువంటి యాంటిజెన్ ఉంటే వాడి గ్రూపు B బ్లడ్ గ్రూప్ అవుతుంది. తర్వాత A యాంటిజెన్ మరియు B యాంటిజెన్ రెండూ ఉంటే, AB యాంటిజెన్ కాదు, A యాంటిజెన్ మరియు B యాంటిజెన్ రెండు ఉంటే అట్లాంటి వాళ్ళని AB బ్లడ్ గ్రూప్ వ్యక్తులుగా చెప్తాం మనం. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క బ్లడ్లో RBCలో అసలు యాంటిజెన్స్ అనేవి లేకపోతే అట్లాంటి వ్యక్తుల్ని O గ్రూప్గా చెప్తాం. చూడండి, బ్లడ్ గ్రూప్ను ఐడెంటిఫై చేయడానికి మనం మెయిన్ దేన్ని తీసుకుంటాం? యాంటిజెన్ లేదా ప్రతిజనకాన్ని తీసుకుంటాం. ఈ ప్రతిజనకం లేదా యాంటిజెన్ అనేది దేని మీద ఉంటుంది? ఎర్ర రక్త కణాల యొక్క పై త్వచం పైన దాని మీద ఉంటుంది. ఒక ఏ యాంటిజెన్ అయితే కలిగి ఉంటాడో వ్యక్తి, అది అతని బ్లడ్ గ్రూప్గా చెప్తాం మనం. ఒక వ్యక్తి యొక్క బ్లడ్లో ఏ యాంటిజెన్ B యాంటిజెన్ రెండు ఉంటే అతని బ్లడ్ గ్రూప్ ఏమవుతుంది? AB అవుతుంది. ఒక వ్యక్తి యొక్క బ్లడ్లో అసలు యాంటిజెన్స్ ఏవి లేకపోతే దాన్ని మనం O గ్రూప్గా చెప్తాం. అయితే యాంటిజెన్స్తో పాటు బ్లడ్ గ్రూప్ సంబంధించి మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అది ఈ ప్రతిజనకంతో పాటు యాంటీబాడీ అంటే ప్రతిరక్షకాలు. ఓకే, ప్రతిరక్షకాలు. RBCలో ప్రతిజనకం ఉంటే ప్రతిరక్షకాలు ఎక్కడ ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయి. ఓకే, ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే ప్రతిరక్షకాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో మనకి ప్లాస్మాలో B అనేటువంటి యాంటీబాడీ ఉంటుంది, ప్రతిరక్షకం. యాంటిజెన్ అంటే ప్రతిజనకం అని చెప్పాం, యాంటీబాడీ అంటే ప్రతిరక్షకం. ఓకే, ఏ యాంటిజెన్ ఉంటే అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పాం, దానికి వ్యతిరేకంగా మనకి యాంటీబాడీ ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తిలో యాంటిజెన్ A ఉంటే యాంటీబాడీ ప్లాస్మాలో B ఉంటుంది. ఇది RBCలో ఉంటుంది యాంటిజెన్ అనేది. ఓకే, ప్రతిరక్షకం లేదా యాంటీబాడీ అనేది ప్లాస్మాలో ఉంటుంది. చూడండి ఒకసారి, B బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తి, ఇతనిలో యాంటిజెన్ ఏముంది? B ఉంటే యాంటీబాడీ ఏముంటుంది? A ఉంటుంది. ఓకే, తర్వాత AB బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో యాంటిజెన్ A ఉంది, అలాగే యాంటిజెన్ B కూడా ఉంది. కాబట్టి వీళ్ళలో యాంటీబాడీస్ అనేవి ఉండవు.
ఓకే, తర్వాత మనకి ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు చూస్తే కనుక అసలు యాంటీజెన్స్ అనేవి ఏమీ లేవు, కానీ ప్లాస్మాలో యాంటీబాడీ ఏ ఉంటుంది, అలాగే యాంటీబాడీ బి అనేది రెండు ఉంటాయి. ఇలా ఒక వ్యక్తి ఏ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పడానికి ప్రధానంగా మనం ఈ యాంటీజెన్ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం బ్లడ్ గ్రూప్ చెప్తాం. ఆ ఏ యాంటీజెన్ అయితే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీ అనేది తన ప్లాస్మాలో ఉండటం అనేది జరుగుతుంది. దీని ఒకసారి ఒక టేబుల్ ఫామ్లో చూద్దాం. గ్రూప్, బ్లడ్ గ్రూప్ ఏంటి, అలాగే యాంటీజెన్ ప్రతిజనకం ఏముంటుంది, అలాగే ప్రతిరక్షకం యాంటీబాడీ ఏముంటుందో చూద్దాం. అయితే మనం ముందే చెప్పుకున్నాం యాంటీజెన్ లేదా ప్రతిజనకం అనేది ఎక్కడుంటుంది, ఆర్బీసీలో ఉంటే ప్రతిరక్షకం లేదా యాంటీబాడీ అనేది ప్లాస్మాలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే బి గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో యాంటీజెన్ బిఏ ఉంటుంది, దీనికి వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీ ఉంటుంది ఏ. ఏబి వర్గపు వ్యక్తులలో యాంటీజెన్ ఏ ఉంటుంది, అలాగే యాంటీజెన్ బి రెండు ఉంటాయి, కానీ యాంటీబాడీస్ ఏమి ఉండవు అతని ప్లాస్మాలో. ఓ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో యాంటీజెన్స్ ఏమీ ఉండవు, కానీ ప్లాస్మాలో మటుకు యాంటీబాడీ ఏ మరియు యాంటీబాడీ బి రెండు ఉంటాయి. ఓకేనా, ఇలా యాంటీజెన్ లేదా ప్రతిజనకం ఉన్న దాన్ని బట్టి మనం దీని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే దానికి ఆపోజిట్ యాంటీబాడీస్ ఏమన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే దీంతో పాటు ఎవరి బ్లడ్ ఎవరికి ఇవ్వడానికి అవకాశం ఉందనే తెలుస్తుంది. ఓకే, దీన్ని బట్టి నెక్స్ట్ మనం ఈ విధంగా ప్రధానంగా మనకి 4 రకాల బ్లడ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. దీంతో పాటు పాజిటివ్ బ్లడ్ గ్రూప్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్గా చెప్తాం మనం. అదేంటో చూద్దాం. మనకి కార్ల్ ల్యాండ్స్టైనర్తో పాటు ఇంకొక సైంటిస్ట్ వీనర్, కార్ల్ ల్యాండ్స్టైనర్ అలాగే వీనర్ ఇద్దరు కలిసి కోతి యొక్క రక్తాన్ని, రిసస్ అనేటువంటి ఒక మంకీ యొక్క రక్తాన్ని పరిశీలించినప్పుడు అందులో ఒక కొత్త కారకాన్ని కనిపెట్టడం జరిగింది. ఓకేనా, ద రిసస్ కారకం, దీన్ని RH ఫ్యాక్టర్ అని పిలుస్తాం. RH ఫ్యాక్టర్. ఓకే, RH ఫ్యాక్టర్ ఎవరి బ్లడ్లో అయితే ఉంటుందో అట్లాంటి వాళ్ళని పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ గాను, RH ఫ్యాక్టర్ లేని బ్లడ్ గ్రూప్స్ని నెగిటివ్ బ్లడ్ గ్రూప్ గాను అలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో RH ఫ్యాక్టర్ ఉంటే వాళ్ళని ఏ పాజిటివ్గా చెప్తాం, ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో RH ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్గా చెప్తాం. ఇట్లా ఈ రిసస్ మంకీ నుంచి వీనర్ అండ్ కార్ల్ ల్యాండ్స్టైనర్ ఇద్దరు కలిపి ఆ మంకీ యొక్క బ్లడ్లో వాళ్ళు గుర్తించిన కారకం RH కారకం. దీన్ని బట్టి బ్లడ్ గ్రూప్స్లో వాళ్ళు పాజిటివ్ మరియు నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు పాజిటివ్ వాళ్ళకి, కానీ RH పాజిటివ్ బ్లడ్ని నెగిటివ్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనా, చూడండి ఒకసారి పాజిటివ్ నెగిటివ్ని బట్టి చూస్తే ఏ గ్రూప్ ఎవరికి ఇవ్వచ్చు అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది తెలుసుకునే ముందు RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని పాజిటివ్ వ్యక్తులకి ఇవ్వచ్చు, కానీ RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మటుకు నెగిటివ్ వ్యక్తులకు మనం ఇవ్వడానికి అనేది సరిపడదు. ఓకేనా, అయితే ఎవరి బ్లడ్ ఎవరికి డొనేట్ చేయడానికి అవకాశం ఉంది, అది ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది చూద్దాం. చూడండి, ఎవరికైనా రక్తాన్ని మనం ఇచ్చేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే దాత, రక్తం ఇచ్చేవాడిని దాత అంటాం. అయితే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది దాత యొక్క ప్రతిజనకాలు ఏమున్నాయో చూడాలి. దాతలో ప్రతిజనకాలకి, అలాగే గ్రహీత యొక్క, అంటే రక్తాన్ని తీసుకునేవాడిని గ్రహీత అంటాం, గ్రహీత యొక్క ప్రతిరక్షకాలకి ఏమున్నాయని చూడాలి. ఓకే, మనకి ఇచ్చే దాత యొక్క ప్రతిజనకాలు ఏవైతే ఉన్నావో సేమ్ అవే ప్రతిరక్షకాలు గ్రహీతలో ఉండకూడదు. అట్లా ఉన్నట్టయితే ఈ రెండింటి మధ్య మనకి గుచ్చీకరణం జరుగుతుంది, దాన్ని ఎగ్లూటినేషన్ అంటాం, దానివల్ల మనిషి మరణించడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రధానంగా రక్తాన్ని డొనేట్ చేసేటప్పుడు లేదా రక్తాన్ని తీసుకునేటప్పుడు మనం గ్రహించాల్సిన విషయం దాత యొక్క ప్రతిజనకాలు ఏంటి, అలాగే గ్రహీతలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు ఏంటి, ఇవి రెండు చూడాల్సి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎగ్లూటినేషన్ లేదా గుచ్చీకరణం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూప్ ఉంది. ఓకే, ఏ బ్లడ్ గ్రూప్ని వీడి దాత, బి వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం మనం.
ఇతను గ్రహీత. ఏలో మనం ఏం చూడాలి? ప్రతిజనకాలు ఏమున్నాయి చూడాలి. ఏలో ప్రతిజనకాలు ఏమున్నాయి? ఏ ఉన్నది. కానీ బిలో ప్రతిరక్షకాలు చూడాలి మనం. బిలో ప్రతిరక్షకాలు ఏముంటాయి? ఏ ఉంటుంది. సో ఏ ప్రతిజనకాలు అలాగే ఏ ప్రతిరక్షకాలకి మధ్య గుచ్చీకరణం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రతిరక్షకాలకి ఆ ఏ ప్రతిజనకాలకి మధ్య పడదు కాబట్టి అగ్లూటినేషన్ జరిగి ఈ మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే దాత ఏ. ఓకేనా? ఏలో యాంటిజన్ ప్రతిజనకం ఏ ఉంటుంది కానీ గ్రహీత కూడా ఏ అనుకోండి. ఇక్కడ చూడాల్సింది మనం ప్రతిజనకం ఏముంది అనేది, కానీ గ్రహీతలో చూడాల్సింది ప్రతిరక్షకం. ఇతరులో ప్రతిజనకం ఏ ఉంది కానీ గ్రహీతలో ప్రతిరక్షకం బి ఉంది, ఏ గ్రూప్ కాబట్టి. ఈ రెండింటి మధ్య గుచ్చీకరణం లేదా అగ్లూటినేషన్ అనేది జరగదు కాబట్టి ఈ రక్తాన్ని వీళ్ళకి ఇవ్వచ్చు. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరి రక్తాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరి రక్తాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. మన గ్రహీతలో ప్రతిరక్షకాలు కదా మనం ప్రధానంగా చూసేది. కాబట్టి మనకి ఒక బ్లడ్ గ్రూప్ ఏది ఏబి గ్రూప్లో ఏబి ప్రతిజనకాలు ఉన్నాయి కానీ అసలు ఏ విధమైన ప్రతిరక్షకాలు లేవు కాబట్టి ఏబి వాళ్ళకి ఎవరి రక్తాన్ని అయినా మనం ఎక్కించవచ్చు. ఓకేనా? ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చే దాత యొక్క ప్రతిజనకాలు చూస్తాం. అయితే ఓ బ్లడ్ గ్రూప్లో ఏ విధమైన ప్రతిజనకాలు లేవు కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. ఫస్ట్ ఎవరి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, ఓని ఓకి ఇవ్వచ్చు, అలాగే ఓని ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మనం దాతలో ఎవరైతే రక్తాన్ని ఇస్తున్నాడో మన దాతని చెప్పుకున్నాం కదా, వీటిలో ప్రతిజనకాలు ఏమున్నాయో చూడాలి. అవి గ్రహీత యొక్క ప్రతిరక్షకాలు సేమ్ అయితే మనకి గుచ్చీకరణం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓని మనం దాత అనుకుంటే ఓలో అసలు ప్రతిజనకాలే లేవు కదా, ప్రతిజనకాలు ఏవి లేని గ్రూప్నే మనం ఓగా చెప్పాం. కాబట్టి ఓ బ్లడ్ గ్రూపు ఎవరికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎవరి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ బ్లడ్ గ్రూప్ ఏకి ఇవ్వచ్చు, బి బ్లడ్ గ్రూప్ బికి ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత ఏ ఎవరికి ఇవ్వచ్చో చూద్దాం. ఏలో ప్రతిజనకం ఏ ఉంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏ ప్రతిజనకం అయితే ఉంటుందో అది ఆ గ్రూప్ అని చెప్పుకున్నాం. బి గ్రూప్లో బి ప్రతిజనకం ఉంటుంది, ఏబిలో ఏబి ప్రతిజనకాలు ఉంటాయి. అలాగే ఏలో ఏ ప్రతిజనకం ఉంది. ఇప్పుడు మనం ఇచ్చేదానిలో ఏ ప్రతిరక్షకం ఉండకూడదు. చూస్తే కనుక ఏ గ్రూప్ ఏబిలో ప్రతిజనకాలు రెండు ఉన్నాయి కానీ ప్రతిరక్షకాలు ఏమీ లేవు కాబట్టి ఏబికి ఇవ్వచ్చు. అలాగే బి గ్రూపు బి ప్రతిజనకం ఉంది, వీటిలో అసలు ప్రతిరక్షకాలే లేవు కాబట్టి ఓకే ఏబికి ఇవ్వచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓ గ్రూపులో అసలు ప్రతిజనకాలే లేవు కాబట్టి దాత యొక్క ప్రతిజనకాలే మనం చూస్తాం కాబట్టి ఓని ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఇదొకటి. గ్రహీతలో మనం చూసేది ప్రతిరక్షకాలు మాత్రమే. అయితే ఏబిలో అసలు ప్రతిరక్షకాలే లేవు కాబట్టి వాడు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే ఓ నుంచి తీసుకోవచ్చు రక్తాన్ని, ఏ నుంచి గ్రహించవచ్చు, అలాగే ఏబి నుంచి కూడా గ్రహించవచ్చు. ఫస్ట్ ఎవరి బ్లడ్ గ్రూపు వాళ్ళకి ఇవ్వచ్చు. ఏకి ఇవ్వచ్చు, టిక్ పెట్టండి. తర్వాత బికి ఇవ్వచ్చు. ఓకే, ఏబికి ఇవ్వచ్చు. తర్వాత ఓకి ఇవ్వచ్చు. ఓకే, ఏబిని గ్రహీతగా తీసుకుంటే మనం ఏబిని గ్రహీతగా తీసుకుంటే గ్రహీతలు ప్రతిరక్షకాలు అనేవి లేవు కాబట్టి వీడు ఎవరి రక్తాన్నైనా వీడు తీసుకోవచ్చు. ఏ నుంచి తీసుకోవచ్చు, బి నుంచి తీసుకోవచ్చు, ఏబి నుంచి ఎలాగో తీసుకుంటాడో అలాగే ఓ నుంచి తీసుకోవచ్చు. అలాగే ఓ దాతలో మనం ఏం చూడాలి? ప్రతిజనకాలు మాత్రమే చూడాలి. అలా ఓలో ప్రతిజనకాలే లేవు కదా, వీడు ఎవరికైనా ఇవ్వచ్చు. ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం బ్లడ్ మ్యాచింగ్ అనేది చూస్తాం. ఇట్లా ఎవరికైనా రక్తాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్న గ్రూప్ ఏంటంటే ఓ. కాబట్టి ఓ గ్రూప్ని విశ్వదాత అని పిలుస్తాం మనం. విశ్వదాత అంటాం. ఓకే, ఏబి ఎవరి దగ్గర నుంచి అయినా రక్తాన్ని గ్రహించగలుగుతున్నాడు కాబట్టి ఏబి గ్రూప్ని విశ్వగ్రహీత అంటాం మనం. యూనివర్సల్ డోనార్ ఓ గ్రూప్, యూనివర్సల్ రెసిపియంట్ ఏబి గ్రూప్. ఓకేనా? ఈ విధంగా మనం ప్రతిజనకాలు ప్రతిరక్షకాలను బట్టి ఎవరి రక్తాన్ని ఎవరికి ఇవ్వచ్చు అనేది మనం
తేల్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇందులో ఓలో ప్రతి జనకాలే లేవు కాబట్టి ఎవరికైనా ఇచ్చేయచ్చు. కాబట్టి వీడిని విశ్వదాత అంటాం. ఏబి గ్రూప్లో అసలు ప్రతిరక్షకాలే లేవు కాబట్టి వాడు ఎవరి రక్తానన్నా తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ విశ్వ గ్రహీతగా చెప్తాం. ఓకే, మిగిలింది ఎవరి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా. ఇది బ్లడ్ గ్రూప్ సంబంధించి. నెక్స్ట్ అయితే పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ సంబంధించి సుమారు మనకి RH పాజిటివ్ చూస్తే మన భారతదేశ జనాభాలో సుమారుగా 97% మనకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. రిమైనింగ్ % మనకి నెగిటివ్ గ్రూప్ ఉంటుంది. ఓకే, చూడండి, మనం ఇంతవరకు జంతువులలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం యొక్క నిర్మాణము, అలాగే రక్త కణాల గురించి, గుండె యొక్క నిర్మాణము, గుండెలో రక్తం ప్రయాణించేటువంటి మార్గం, అలాగే రక్తపీడనం, రక్త వర్గాలు మొదలైన అంశాలు మనం చర్చించుకోవడం జరిగింది. ఇక రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి మిగిలిన విషయాలు అయినా ఉంటాయి. వీటితో పాటు కొన్ని క్వశ్చన్స్ అడిగే విధానము మొదలైన విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.